హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. కొన్ని రైళ్లకి ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ ని పొడిగించడం, అలాగే మరికొన్ని రైళ్లకి అదనంగా మరికొన్ని కోచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏ రైలుకి స్టాప్ ని పొడిగించడం జరిగింది, ఏ రైలుకి అదనంగా కోచెస్ అనేది ఇవ్వడం జరిగిందో మనం తెలుసుకుందాం. ముందుగా అదనపు కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చిన రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 12711, 12712 విజయవాడ చెన్నై సెంట్రల్ విజయవాడ మధ్యలో ప్రయాణించే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలుకి కొత్తగా మరో ఏసీ చైర్ కార్ కోచ్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మనకి ఏసీ చైర్ కార్ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో కోచ్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనివల్ల ఈ ప్రాంతాలలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ రైలు అనేది చాలా వరకు కన్వీనియంట్ గా మారనుంది. అలాగే అదనపు కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చిన మరికొన్ని రైళ్ల యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 17407, 17408 తిరుపతి మన్నార్గుడి తిరుపతి మధ్యలో ప్రయాణించే పామని ఎక్స్ప్రెస్. ఈ పామని ఎక్స్ప్రెస్ కి కొత్తగా ఏసీ 3 టైర్ కోచ్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ థర్డ్ ఏసీ కోచ్ అనేది కొత్తగా అందుబాటులోకి రావడంతో ఈ పామని ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే ప్రయాణికులకి ఈ రైలు అనేది ఎంతగానో కన్వీనియంట్ గా మారనుంది. అలాగే కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చిన మరొక ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 12795, 12796 విజయవాడ అలాగే లింగంపల్లి విజయవాడ మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ అలాగే M+ ట్రైన్ గా పిలుస్తారు. ఈ రైలుకి అదనపు కోచ్ అనేది ఒకటి అందుబాటులోకి రానుంది. ఒకటి థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది ఈ ట్రైన్ కి విజయవాడ లింగంపల్లి మధ్యలో జూలై 26వ తారీఖున, ఇటు లింగంపల్లి విజయవాడ మధ్యలో జూలై 27వ తారీఖున కొత్తగా అందుబాటులోకి ఈ ట్రైన్ కి తీసుకురానున్నారు. ఈ థర్డ్ ఏసీ ఎకనామికల్ కోచ్ అనేది అందుబాటులోకి రావడంతో ఇటు లింగంపల్లి విజయవాడ లింగంపల్లి మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ రైలు అనేది కన్వీనియంట్ గా ఉండనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ ని పొడిగించుకున్న మరొక రైలు యొక్క వివరాలకు వెళ్తే 12522 ఎర్నాకుళం జంక్షన్ నుండి బొరాని జంక్షన్ మధ్యలో ప్రయాణించే రప్తిసాగర్ ఎక్స్ప్రెస్. ఈ రైలుకి గత 6 నెలల క్రితం చీరాల రైల్వే స్టేషన్ లో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అందుబాటులోకి వచ్చిన ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది ఆగస్టు 8వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలు యొక్క స్టాప్ ని మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరో 6 నెలల వరకు కూడా ఈ రైలు ఇటు చీరాల రైల్వే స్టేషన్ లో ప్రజలకి సేవలు అనేది అందించనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది పొడిగించడం అలాగే ఈ రైళ్లకి అదనపు కోచెస్ అనేవి ఇవ్వడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.